హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మీ లాక్స్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చడి, అలాగే ఎగ్స్ ఆనియన్ ఫ్రై, వైట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి, వీటికి తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందామా గాయ్స్. రండి గాయ్స్, చూసేద్దాం. ఓకేనా? మామిడికాయలు 2 మామిడికాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఎండుమిర్చి ఒక 1/4 కిలో ఉంటాయి. ఆనియన్స్ పెద్దవి 2 తీసుకుని కట్ చేసుకున్నాను. మిర్చి ఒక 4 తీసుకుని కట్ చేసుకున్నాను. మిరియాల పొడి, పచ్చనగపప్పు, ధనియాలు, జీలకర్ర, అలాగే పోపులోకి ఎండుమిర్చి, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు తీసుకున్నాను. రైస్ కోసం రైస్ తీసుకున్నాను. ఇక్కడ ఎగ్స్ తీసుకున్నాను. ఇవండి మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇదిగోండి, ఇక్కడ నేను ధనియాలు, జీలకర్ర, మెంతులు అవి కూడా తీసి పెట్టుకున్నాను. ఇవ్వండి మామిడికాయ పచ్చడికి, రైస్కి, ఎగ్ ఆనియన్స్కి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్స్ని కడిగి పెట్టుకున్నాం. ఈ కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని ఇక్కడున్న ఎగ్స్ని ఈ కుక్కర్లో పెట్టేసుకున్నాం గాయస్. ఓకేనా? ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్స్ని బౌల్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ నేను ఎగ్స్ అన్నిటిని పెట్టేసుకున్నాను ఈ కుక్కర్. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఈ ఎగ్స్లోకి. ఓకేనా గాయస్? ఈ ఎగ్స్లో ఉప్పు అనేది ఎక్కాలి, అందుకని నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఉప్పు వేశాను. ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. ఓకేనా గాయస్? ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఈ స్టవ్ పైన మనం ఎగ్స్ కుక్కర్ని పెట్టేసుకున్నాం. ఓకేనా గాయస్? ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఎగ్స్ కడిగి పెట్టుకొని ఉప్పేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ కుక్కర్ని పెట్టేసుకున్నాం. ఎగ్స్ అనేది ఉడుకుతూ ఉంటాయి. ఓకేనా? ఈ ఎగ్స్ ఉడికే లోపల ఇక్కడ పక్కన స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పచ్చడికి మిర్చిని చేసుకున్నాం. ఓకేనా గాయస్? ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకుంటున్నాను. ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం. ఎండుమిర్చిని వేసేసుకున్నాం. ఈ కడాయి కూడా హీట్ అయిపోయింది. ఓకేనా గాయస్? ఇందులో మనం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఓకేనా గాయస్? ఇక్కడ చూడండి, నేను 2 టీ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ దోరగా వేయించుకుంటున్నాను వీటిని. ఓకేనా గాయస్? ఇక్కడ చూడండి, ఇందులో మనం ధనియాలు వేసేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, ధనియాలు, మెంతులు, జీలకర్రను కూడా ఇక్కడ మనం యాడ్ చేసేసుకున్నాం. ఇక్కడ చూడండి, ధనియాలు వేసేసుకున్నాం, మెంతులు వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో కాస్త వేగిన తర్వాత ఇందులో మనం జీలకర్రని కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇదిగోండి, చూసారు కదా. ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించేసుకున్నాం గాయస్. ఇవి వేగిపోయాయి దోరగా. ఇక్కడ నేను డన్ అని చెప్తున్నాను. ఇక్కడ నేను దీని కింద స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ నేను ఎగ్స్ పెట్టాను కదా, ఎగ్స్ అనేది మనకి ఇక్కడ హీజల్ వస్తూ ఉంది గాయస్. చూడండి, ఇక్కడ నేను చూడండి, ఒక హీజల్ వచ్చేసింది. ఇక్కడ నేను సెకండ్ హీజల్ కోసం చూస్తూ ఉన్నాను. ఆ ఎగ్స్ హీజల్ వచ్చే లోపల ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మిరపకాయలని మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను గాయస్. ఇక్కడ చూడండి, ఇవన్నిటిని నేను మిక్సీ గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, వీటిలన్నింటినీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం. ఓకేనా గాయస్? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ నేను మిక్సీ మూత పెట్టేస్తున్నాను గాయస్. ఇక్కడ చూడండి, ఇందాక మనం కుక్కర్ హీజల్ పెట్టుకున్నాం కదా, అంటే కోడిగుడ్లు పెట్టుకున్నాం కదా ఉడికిచ్చేందుకు. ఆ కోడిగుడ్లు అనేది కుక్కర్ హీజల్ అనేది వస్తూ ఉంది గాయస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హీజల్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకి సెకండ్ హీజల్ వస్తుంది. ఓకేనా గాయస్? ఇదిగోండి, ఇది సెకండ్ హీజల్. ఇక్కడ డన్ అయిపోయింది. ఉడికిపోయినాయి. కొంచెం ఆవిరి కౌరుకొని మళ్ళీ తీసేద్దాం. ఓకేనా గాయస్? ఇక్కడ చూడండి, నేను మిక్సీకి వేసుకున్నాను కదా మిర్చిని. ఇప్పుడు ఇక్కడ మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పచ్చి మామిడికాయ ముక్కలే వేసుకోవాలి. వీటిలో ఏమీ వేయించబడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ మూత పెట్టేసి వేసుకుంటున్నాను గాయస్. ఇక్కడ చూడండి, నేను మిక్సీకి వేసేసుకొని పెట్టుకుంటున్నాను. అవి మరీ కచ్చా పచ్చగానే బాగుంటాయి. మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా నేను మొత్తం అనేది తీసి పెట్టేసుకుంటున్నాను. అంతా వేసేసాను, మీకు తీసి చూపిస్తున్నాను. ఓకేనా గాయస్? ఇక్కడ చూడండి, ఈ యొక్క మామిడికాయ అనేది పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం పచ్చడి అనేది వేసుకోవాలి. చూసారు కదా, మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగాను ఈ విధంగా వేసుకోవాలి.
చూసారా గాయస్, ఈ విధంగా మామిడికాయ పచ్చడి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు వేసేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఓకేనా గాయస్, ఇప్పుడు మనం కడాయిని పెట్టేసుకున్నాం. ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం. ఈ మామిడికాయ పచ్చడి పోపు కోసం నేను ఇక్కడ 7 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకున్నాం. ఈ పచ్చడికి ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇది స్టాక్ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే 1 వీక్ పాటు స్టాక్ ఉంటుంది. ఓకేనా గాయస్, ఆయిల్ హీట్ అయింది, పోపు వేద్దాం. ఆవాలు వేసుకున్నాను, అలాగే ఇక్కడ నేను మెంతులు వేసుకున్నాను, ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను, అలాగే పచ్చనగపప్పుని మినపప్పుని వేసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా గాయస్, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇంగు వేసుకుంటున్నాను. ఇంగు చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఈ పసుపు అంతా కలిసేలా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలిసేలా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకుంటున్నాను. చూసారా గాయస్, ఈ పచ్చడి మొత్తాన్ని ఈ యొక్క పోపులో వేసేసుకొని మనం కలిపేసుకున్నాం. ఓకేనా గాయస్, చూడండి, ఈ విధంగా మనం అంతా ఈ పోపు అంతా ఈ పచ్చడికి పట్టేలా మనం కలిపేసుకున్నాం గాయస్. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఈ పోపు చూడండి, ఈ పోపు అంతా మనం కలుపుకుంటూ ఉండాలి. మీకు 1 మంత్ వరకు నిల్వ ఉండాలంటే ఒక గాజు సీసాలో చెమ్మ లేకుండా కడిగి పెట్టుకొని పచ్చడిని కానీ నిల్వ ఉంచుకుంటే ఉంటుంది. చెమ్మ తగలకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అట్ట కాదు, మామూలుగా తినాలనుకుంటే ఒక 3 డేస్ పాటు 2-3 డేస్ పాటు ఉంటుంది నిల్వ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఓకేనా గాయస్, ఇంతే గాయస్, మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని 2 నిమిషాల పాటు వేయించుకుంటాను గాయస్. ఓకేనా, ఇక్కడ చూడండి కలుపుకుంటున్నాను. 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఈ పచ్చడి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పచ్చి వాసన ఏమైనా ఉన్నా పసుపు వాసన అన్నీ పోయి ఫ్లేవర్ బాగా వస్తుంది. అందుకే నేను ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ వేయించేసుకోవాలి ఈ పచ్చడిని. ఓకేనా గాయస్, ఇక్కడ చూడండి, ఈ పచ్చడిలో నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకే నేను ఉప్పు వేసుకుంటున్నాను గాయస్. ఓకేనా, ఇక్కడ చూడండి, నేను 1 టీ స్పూన్ ఉప్పు వేశాను. ఇప్పుడు ఈ ఉప్పు అంతా కలిసేలా ఈ పచ్చడిలో కలిపేసుకున్నాం. ఓకేనా గాయస్, చూడండి, ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాం. మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు మనకి సరిపోతే పర్లేదు, సరిపోకపోతే మనం కొంచెం వేసుకోవాలి గాయస్. ఓకేనా, చూడండి, ఈ విధంగా మనం పచ్చడి మొత్తాన్ని కలిపేసుకున్నాం. ఇక్కడ ఈ విధంగా స్మూత్గా చూడండి ఈ పచ్చడి. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ పచ్చడి ఈ విధంగా మనం కలిపేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఒక సర్వింగ్ బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో మనం తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని వేసేసుకుంటున్నాను. చూసారా గాయస్, ఈ పచ్చడి చూడండి చాలా వచ్చింది. ఎక్కువ క్వాలిటీలో ఈ పచ్చడి మనకి వచ్చింది. చూసారా కదా, ఈ విధంగా మనం సర్వ్ చేసుకొని పెట్టేసుకున్నాం. ఇంతే గాయస్, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఎగ్స్ పెట్టుకున్నాం కదా, ఎగ్స్ తీసుకొని ఒలుచుకున్నాం. ఓకేనా గాయస్, ఇక్కడ చూడండి, కుక్కర్ ఆవిరుకోబోయింది, అందుకే కుక్కర్ మూత తీస్తున్నాను ఇక్కడ నేను. ఇక్కడ చూడండి గాయస్, ఇందులో మనకి ఎగ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, చూసారు కదా, చూడండి, ఇక్కడ ఎగ్స్ అనేది మనకి వచ్చేసాయి. ఈ ఎగ్స్ అనేది ఉడికిపోయినాయి గాయస్. ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను గాయస్. చూడండి, చూసారుగా, ఈ విధంగా ఎగ్స్ని ప్లేట్లో తీసి పెట్టుకుని వీటిని చల్లారబెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో నేను చల్లటి వాటర్ పోస్తున్నాను. ఓకేనా గాయస్, ఇక్కడ చూడండి, ఈ చల్లటి వాటర్లో మనం ఎగ్స్ని వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం. ఆ తర్వాత తొక్క తీసుకున్నాం. ఓకేనా గాయస్, ఇక్కడ చూడండి, వీటన్నిటిని వేసేసుకుంటాం. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ ఆనియన్ ఫ్రై చేసేసుకున్నాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాను, కడాయి పెట్టేసుకున్నాను. ఈ కడాయిని మనం హీట్ చేసేసుకున్నాం. చూడండి గాయస్, ఆ కడాయిలో చెమపోయే లోపల ఇక్కడ నేను గుడ్లు అనేది ఒలుచుకుంటున్నాను. ఇక్కడ చూడండి, గుడ్లు చల్లనీళ్ళలో పోసి పెట్టుకున్నాం కదా, వాటిని తొక్క తీసేసుకొని ఆ విధంగా ఒలుచుకుంటున్నాను. చూడండి, నేను ఒక గుడ్డు ఒలిచి చూపిస్తాను. ఓకేనా, చూడండి గాయస్, ఈ విధంగా మనం గుడ్లను ఒలిచేసుకున్నాం. ఆ కడాయి హీట్ అయ్యే లోపల ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనం ఒలిచేసుకున్నాం. చూడండి, ఒలిచేసి అక్కడ పెట్టేస్తున్నాను. ఈ విధంగా అన్నింటినీ మనం ఒలిచేసుకుందాం. ఓకేనా, చూసారా గాయస్, ఈ విధంగా మనం గుడ్లకి
అన్నీ ఒలిచిపెట్టేసుకోవాలి గుడ్లను. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాం కదా, హీట్ అయిపోయింది, స్టవ్ అంతా చెమ్మపోయింది. ఇందులో మనం ఆయిల్ వేసేసుకున్నాం. ఓకేనా గాయస్, ఇదిగోండి ఇక్కడ నేను ఆయిల్ అనేది వేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ని కొంచెం హీట్ చేసేసుకున్నాం. ఇందులో మనం పోపు వేసేసుకున్నాం. ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆవాలు చిటపటమన్నాయి, అందుకని ఇక్కడ నేను పచ్చానగపప్పు వేసుకున్నాను. అలాగే జీలకర్ర వేసేసుకున్నాను గాయస్. ఓకేనా. అలాగే ఇక్కడ నేను ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ మనం ఫ్రై చేసేసుకున్నాం. వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. అందులోకి కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాం. వీటన్నిటిని మనం ఫ్రై చేసేసుకున్నాం. వీటిని కొంచెం దోరగా వేయించేసుకున్నాం. ఓకేనా గాయస్. ఈ ఆనియన్స్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఈ 1/2 టీ స్పూన్ ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్లో ఉప్పు ఎక్కుతుంది. అలాగే ఈ ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి గాయస్. ఓకేనా. ఇప్పుడు మనం వీటిని కలిపేసుకున్నాం. చూసారా గాయస్, ఈ ఆనియన్లో సాల్ట్ వేసుకున్నాం కదా, ఈ సాల్ట్ అంతా పట్టేలా మనం వీటిని కలిపేసుకున్నాం. ఓకేనా. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం. ఈ పసుపు కూడా కలిపేసుకున్నాం. వీటిని దోరగా వేయించుకున్నాం, పసుపు వాసన పోతుంది. ఓకేనా గాయస్. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను దోరగా వేయించుకుంటున్నాను. చూసారా కదా గాయస్, ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇవి వేగే లోపల ఇక్కడ పక్కన స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఈ స్టవ్ పైన మనం రైస్ కుక్కర్ అనేది పెట్టేసుకుంటున్నాను గాయస్. రైస్ కూడా అవ్వాలి కదా మనకి, అందుకే ఒక పక్క రైస్, ఇంక పక్క ఫ్రై అనేది చేసేసుకున్నాం. ఓకేనా. రైస్ పెట్టేస్తున్నాను. వీటిని ఒకసారి వేయించుకుందాం. ఇవి కొంచెం దోరగా వేగాలి. ఓకేనా గాయస్, మాడి పెట్టకూడదు. ఓకేనా, వేయించేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగిపోయాయి. ఇందులో నేను ఎగ్స్ వేసేసుకుంటున్నాను. ఓకేనా గాయస్. ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా కలిపేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ ఎగ్స్కి ఆనియన్స్ ఫ్రై బాగా కలిపేసేలా కలిపేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం గాయస్. ఓకేనా. ఇక్కడ చూడండి, దీన్ని ఒక 5 నిమిషాలు మనం మగ్గనిద్దాం. ఓకేనా. వీటిని ఒక 5 నిమిషాలు మనం మగ్గనిద్దాం. ఈ మగ్గిన దానివల్ల గుడ్డు ఫ్రై అనేది కొంచెం బాగా అవుతుంది గాయస్. ఓకేనా. ఇందులో మనం 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసేసుకున్నాం. ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాం. ఈ 1/2 టీ స్పూన్ కారం అనేది సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసాం కదా, అందుకని కారం అనేది సరిపోతుంది. ఇప్పుడు వీటిలన్నిటిని మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఓకేనా గాయస్. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను మిక్స్ అనేది చేస్తున్నాను. గాయస్, ఇక్కడ మనకి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎగ్ ఆనియన్ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకున్నాం. చూసారా గాయస్, ఈ విధంగా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ ఎగ్ యొక్క ఆనియన్ ఫ్రైని. ఇంతే గాయస్, ఎగ్ ఆనియన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే కర్రీ, ఈజీగా క్విక్గా కూడా అయిపోతుంది. ఓకేనా గాయస్. గాయస్, ఇక్కడ చూడండి, మనం రైస్ పెట్టుకున్నాం కదా, రైస్ కూడా హేజల్ అనేది వచ్చేసింది. ఓకే, రైస్ కూడా అయిపోయింది గాయస్. ఓకేనా గాయస్, ఇక్కడ చూడండి, మనం చేసి పెట్టుకున్న ఎగ్ ఆనియన్ ఫ్రై, అలాగే మామిడికాయ పచ్చడి, వేడి వేడి రైస్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకున్నాం. గాయస్, ఇక్కడ చూడండి, నేను రైస్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారా, వేడి వేడి రైస్. అలాగే ఇక్కడ చూడండి, మామిడికాయ పచ్చడిని కూడా నేను ఈ ప్లేట్లో పక్కన సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారా గాయస్, వేడి వేడి అన్నం వేసుకొని పచ్చడి వేసుకొని ఎగ్ ఫ్రై నంచుకొని తింటే ఉంటుంది ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ. ఇక్కడ చూడండి, నేను ఎగ్స్ కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారా గాయస్, ఎగ్ ఆనియన్ ఫ్రై, మామిడికాయ పచ్చడి, వైట్ రైస్ మనకి రెడీ అయిపోయింది. ఓకేనా గాయస్. చూసారా, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మీ లాగ్స్ని వాచ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. బాయ్ ఆల్.